అందరికీ నమస్కారం. నా పేరు రమ. వెల్కమ్ టు 'మది దోచిన కథలు'. ఫ్రెండ్స్, స్టోరీలోకి వెళ్ళే ముందు మీకొక విషయం చెప్పాలి. అదేంటంటే, నేను ఈరోజు ఈవినింగ్ నైట్‌కి ఊరెళ్తున్నాను. రేపటి నుంచి నేను వీడియోస్ పెట్టడానికి కుదరొచ్చు, కుదరకపోవచ్చు. కుదిరితే డైలీ ఛానెల్‌కి ఒక వీడియో అయినా ఇవ్వటానికే ట్రై చేస్తాను. ఎందుకంటే, మాకు జాతర ఉంది. అది ఉన్నన్ని రోజులు ఆ హడావిడిలో ఉంటాం కాబట్టి, వీడియోస్ చేయడానికి కుదురుతుందో లేదో అందుకే ముందుగా చెప్తున్నాను. ఇంకొకటి, అక్కడ సిగ్నల్స్ కూడా సరిగ్గా ఉండవు. సో, సిగ్నల్స్ ఉండి ఖచ్చితంగా నాకు టైం దొరికితే ఛానెల్‌కొక వీడియో చొప్పున పోస్ట్ చేస్తాను. అంటే ఈ 2 ఛానెల్సే కాదు, మిగిలిన ఆ 2 ఛానెల్స్‌లో కూడా మా సిస్టర్ కూడా అలాగే చేస్తుంది. అందుకే ఈ విషయం ముందుగానే మీకు చెప్తున్నాను. ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాను. మళ్ళీ మీరు ఎందుకక్కా వీడియోస్ పెట్టడం లేదు అని అడుగుతూ ఉంటారు కాబట్టి. మరి మన స్టోరీలోకి వెళ్ళిపోదామా? సీతా కళ్యాణమే 4వ భాగం. మరి అభి ఏమో సీతకి, తనకి మధ్య ఉన్న ఏజ్ డిఫరెన్స్ వల్ల తను పెద్దయ్యాక తనకి పెళ్లి చేసుకునే వయసు వచ్చిన తర్వాత తనకి తగ్గ వరుడు చూసి పెళ్లి చేయాలని తన ఒక బాధ్యతగా తీసుకున్నాడు. కానీ సీత ఏమో ఎంతైనా పల్లెటూరు పిల్ల, అందులోనూ సీత కదా! అందుకే తాళి కట్టిన తన అభిరాముడిని తన రాముడిగా భావించి దైవంగా కొలుస్తూ ప్రేమిస్తోంది. మరి వీళ్ళిద్దరిలో ఎవరి మనసులో కోరిక నెరవేరుతుందో ఆ దేవుడు ఏం చేయబోతున్నాడో చూద్దామా? కథలోకి వెళ్ళే ముందు కథ నచ్చితే లైక్ చేయండి, హైప్ ఇవ్వండి, కామెంట్ చేయండి. కాలం ఎవరి కోసమూ ఆగదు కదా! చూస్తూ చూస్తూనే 8 ఏళ్లు గిర్రున తిరిగిపోయాయి. 13 ఏళ్ల వయసులో మెడలో పసుపు తాడుతో భయంగా చూసిన ఆ చిన్నపిల్ల సీత ఇప్పుడు 21 ఏళ్ల నిండు యువతిగా మారింది. తన డిగ్రీ చదువులు కూడా ఊరిలోని ఫస్ట్ క్లాస్‌లో పూర్తి చేసింది. ఇటు 25 ఏళ్ల వయసులో ఆవేశంగా షరతు పెట్టిన అభిరామ్ ఇప్పుడు 33 ఏళ్ల వయసుతో బిజినెస్‌లో మరింత స్థిరపడి ఒక పెద్ద కార్పొరేట్ కంపెనీకి అధినేత అయ్యాడు. అభి పెట్టిన షరతు కాలం ముగిసింది. సీతకు పెళ్లి వయసు రావడం, చదువు పూర్తి కావడంతో ఇచ్చిన మాట ప్రకారం ఆమెను హైదరాబాద్‌లోని తన ఇంటికి కాపురానికి తీసుకువెళ్ళడానికి సమయం ఆసన్నమైంది. ఆ ఉదయం రంగనాథం గారి ఇల్లు మళ్ళీ పెళ్లి సందడిలా కళకళలాడుతోంది. ఊరి ప్రెసిడెంట్ గారు, కరణం గారు, సీతకు మేనత్త అయిన కాంతమ్మ, ఈమె కొంచెం నోటి దురుసు ఉన్నావిడ. ఎప్పుడు నగరపు సంబంధమని కుళ్ళుకుంటూ ఉంటుంది. అందరూ అక్కడ చేరారు. అంతలోనే ఊరి సరిహద్దుల్లో 2 విలాసవంతమైన కార్లు వచ్చి ఆగాయి. ఒక కారులోంచి అభి, అతని అమ్మ సుమిత్రమ్మ గారు, ఫ్రెండ్ విక్కీ దిగారు. రెండో కారులోంచి అభి ముద్దుల చెల్లెలు నవ్య ఎంతో ఎగ్జైట్‌మెంట్‌తో కిందకు దిగింది. నవ్యకు తన వదిన సీత అంటే ఇప్పటి నుంచి చాలా ఇష్టమే. ఉత్తరాల ద్వారా వదిన గురించి వినడమే కానీ చూడటం ఇదే మొదటిసారి. అభి నడుచుకుంటూ ఇంట్లోకొస్తుంటే 8 ఏళ్ల తర్వాత అతన్ని చూసిన రంగనాథం, జానకమ్మల కళ్ళల్లో ఆనంద బాష్పాలు తిరిగాయి. 25 ఏళ్ల కుర్రాడిలా చూసిన అభి ఇప్పుడు సూట్ వేసుకొని ఎంతో గంభీరంగా, ఐశ్వర్యవంతుడిగా కనిపిస్తున్నాడు. రండమ్మా, రండి అభిరామ్ బాబు, మీరిచ్చిన మాట నిలబెట్టుకున్నారు. మా అమ్మాయి చదువు పూర్తయ్యే వరకు ఆ దేవుడు సాక్షిగా జరిగిన బంధాన్ని దాచి ఈ రోజు కాపురానికి తీసుకెళ్ళడానికి వచ్చారు. మా జన్మ ధన్యమైంది బాబు అన్నారు రంగనాథం గారు భావోద్వేగంతో. అప్పుడే లోపలి గది నుండి నవ్య చేయి పట్టుకుని సీత బయటకొచ్చింది. మెరూన్ రంగు పట్టు చీర, మెడలో అదే 8 ఏళ్ల క్రితం నాటి పసుపు తాళిబొట్టు, ముఖంలో ఎనలేని ఆనందం, అందం. సిగ్గుతో తల వంచుకొని నిలబడింది సీతను చూడగానే. అభి ఒక క్షణం పాటు అలానే ఉండిపోయాడు. తను చూసిన తింగరి పిల్లేనా ఈమె? ఇంత అందంగా మారిపోయిందా అని అతని మనసులో ఒక వింత అలజడి మొదలైంది. సీత మేనత్త కాంతమ్మ ముఖం మార్చుకుని, ఏంటో అమ్మగారు, పెళ్ళంటే వారం రోజులు హడావుడి ఉండాలి. ఈ పిల్ల చిన్నప్పుడే గుడిలో అనుకోకుండా తాళి పడిందని ఇప్పుడు రహస్యంగా ఇలా కాపురానికి పంపించేయడం మా చుట్టాలకి ఎవరికీ నచ్చలేదు అంది పుల్లలు పెట్టాలనే ఉద్దేశంతో. వెంటనే విక్కీ అందుకొని, అయ్యో కాంతమ్మ గారు, అప్పట్లో జరిగిన పరిస్థితి వేరు. అయినా ఇప్పుడు మా అభిరామ్ హైదరాబాద్‌లో పెద్ద బిజినెస్ మ్యాన్. అక్కడ రిసెప్షన్ గ్రాండ్‌గా ప్లాన్ చేశాం. మీరంతా రావాల్సిందే అని వాతావరణాన్ని కూల్ చేశాడు. అందరి సమక్షంలో సీత తల్లిదండ్రుల ఆశీర్వాదం తీసుకుంది. జానకమ్మ ఏడుస్తూ సీత చేతిని అభి చేతిలో పెట్టింది. సీత కళ్ళల్లో నీళ్లు తిరుగుతుండగా అందరికీ వీడ్కోలు చెప్పి అభి కారెక్కింది. ప్రయాణమంతా నవ్య, విక్కీలు సీతతో ముచ్చట్లు పెడుతూనే ఉన్నారు. సీత కూడా ఎంతో ఆనందంగా తన భర్తతో కొత్త జీవితం మొదలు కాబోతోందని 1000 కళ్ళతో ఆశగా హైదరాబాద్‌లోని అభి ఇంటికి చేరుకుంది. హైదరాబాద్‌లోని అభి నివాసంలో ఇల్లు చాలా పెద్ద బంగళా. సుమిత్రమ్మ గారు సీతకు హారతిచ్చి గృహప్రవేశం చేయించారు. ఇంట్లో ఉన్న వాళ్ళందరి ముందు, అంటే
అమ్మ, చెల్లెలు నవ్య, ఫ్రెండ్ విక్కీల ముందర అభి సీతతో చాలా ప్రేమగా ఆప్యాయంగా ఉన్నట్లుగా నటించాడు. సీత, నీకు ఈ ఇల్లు నచ్చిందా? నీకేది కావాలన్నా నవ్యనడుగు. అలసటగా ఉంటే రూమ్‌కి వెళ్లి రెస్ట్ తీసుకో అన్నాడు. అందరి ముందు ఎంతో సాఫ్ట్‌గా. అది చూసి సుమిత్రమ్మ, నవ్య ఇంకా చాలా సంతోషపడ్డారు. అన్నయ్య వదినను చాలా బాగా చూసుకుంటాడని నవ్య విక్కీతో అంది. కానీ రాత్రి 9 గంటలయింది. భోజనాలు ముగిశాక శోభనం గదిలో అలంకరించిన ఆ పెద్ద బెడ్‌రూమ్‌లోకి సీత అడుగుపెట్టింది. పాలు, స్వీట్స్‌తో ఉన్న ప్లేట్ టేబుల్ మీద పెట్టి, గుండెల్లో ఎన్నో ఆశలతో, భయంతో బెడ్ మీద కూర్చుంది. కొద్దిసేపటికి అభి గదిలోకొచ్చాడు. లోపలికి రాగానే అతని ముఖంలో ఇందాకటి వరకు ఉన్న ఆ నవ్వు, సాఫ్ట్‌నెస్ మాయమైపోయాయి. చాలా సీరియస్‌గా, గంభీరంగా మారాడు. రూమ్ డోర్ లాక్ చేసి సీతకు కొంచెం దూరంగా ఉన్న సోఫాలో కూర్చున్నాడు. సీత మెల్లిగా తలెత్తి పైకెత్తి చూసింది. అభిని చూసి చిన్నగా నవ్వింది. కానీ అభి ముఖంలో ఉన్న సీరియస్‌నెస్‌ని చూసి ఆమె నవ్వు ఒక్కసారిగా ఆగిపోయింది. సీత, నీతో నేను ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలి. ఇప్పటి వరకు అందరి ముందు నేను నీతో మంచిగా ఉన్నది కేవలం మా అమ్మ కోసం, మీ నాన్నగారి గౌరవం కోసం మాత్రమే. కానీ ఇప్పుడు నేను చెప్పబోయేది చాలా జాగ్రత్తగా విను అన్నాడు అభి చల్లని వాయిస్‌తో. సీత గుండె ఒక్కసారిగా ఆగినంత పనయింది. ఏంటి? ఏమైందండి? అంది వణుకుతున్న గొంతుతో. అభి సోఫాలోంచి లేచి కిటికీ దగ్గరకు వెళ్లి బయటకు చూస్తూ, 8 ఏళ్ల క్రితం ఆ గుడిలో జరిగిన సంఘటన కేవలం ఒక యాక్సిడెంట్. ఆ రోజు మా అమ్మ బలవంతం చేయడం వల్ల మీ తల్లిదండ్రులు బాధపడకూడదని నేను నిన్ను నా భార్యగా ఒప్పుకొని షరతు పెట్టాను. ఆ షరతు వెనుక నా మనసులో ఉన్న అసలైన ప్లాన్ ఏంటో తెలుసా? నువ్వు బాగా చదువుకొని నీకు 21 ఏళ్ళు వచ్చాక నీ వయసుకు తగ్గ మంచి అబ్బాయిని చూసి నీకు వేరే పెళ్లి చేయాలని నేననుకున్నాను అన్నాడు నిష్కపటంగా. ఆ మాట వినగానే సీత తలపై ఏదో పెద్ద పిడుగు పడినట్లుగా అయింది. కళ్ళల్లోంచి కన్నీళ్లు ధారలుగా కారడం మొదలయ్యాయి. అభి ఆమె వైపు తిరిగి, కానీ మీ నాన్నగారి ఆరోగ్యం బాలేదని, ఈ సమయంలో నీకు వేరే పెళ్లి సంబంధం చూస్తే ఆయన తట్టుకోలేరని విక్కీ నాకు చెప్పాడు. అందుకే నిన్ను ప్రస్తుతానికి నా ఇంటికి తీసుకొచ్చాను. నా మనసులో నీపై ఎలాంటి భార్యాభర్తల బంధం లేదు. మనిద్దరి మధ్య 12 ఏళ్ల వయసు వ్యత్యాసం ఉంది. నా ప్రపంచం వేరు, నీ ప్రపంచం వేరు. కాబట్టి ఈ ఇంట్లో నువ్వు కేవలం మా అమ్మకు కోడలివి. నా చెల్లెలికి వదినవి మాత్రమే. కానీ నాకు మాత్రం భార్యవి కావు. లోపల నా మనసులో నేను అనుకున్నదిదే. నీకు నచ్చినప్పుడు, కాలం కలిసి వచ్చినప్పుడు నీకు నేను వేరే మంచి జీవితాన్నిచ్చి, ఈ బంధం నుంచి నేను తప్పుకుంటాను. అప్పటి వరకు అందరి ముందు మనం భార్యాభర్తలుగా నటిద్దామని తన మనసులోని కఠినమైన నిజాన్ని సీత ముఖం మీద చెప్పేశాడు. ఎన్నో ఆశలతో అడుగుపెట్టిన సీత జీవితం ఒక్కసారిగా చీకటిగా మారిపోయింది. తనని 8 ఏళ్లుగా చదివించి, వాచ్ కొనిచ్చి ఆదరించిన తన భర్త మనసులో ఇంత పెద్ద ఆలోచన ఉందా? తను కేవలం ఒక నటిగా ఈ ఇంట్లో ఉండాలా? అని ఆమె గుండె పగిలేలా ఏడ్చింది. కానీ సీత పల్లెటూరి పట్టుదల గల అమ్మాయి. ఏడుస్తూనే కళ్ళు తుడుచుకొని సోఫాలో కూర్చున్న అభి వైపే సీరియస్‌గా చూసింది. నా మెడలో పడిన ఈ తాళిబొట్టు దేవుడి సాక్షిగా పడింది. మీరు నన్ను భార్యగా ఒప్పుకోకపోయినా నేనేంటో, నా ప్రేమేంటో మీకు తెలిసేలా చేస్తాను. మిమ్మల్ని నా భర్తగా మార్చుకొని తీరుతాను అని మనసులోనే ఒక గట్టి శపథం చేసుకుంది. ఇక్కడి నుంచి అభి ఇంట్లో సీత ప్రయాణం ఎలా సాగబోతోంది? అభి మనసులోని ఈ రహస్య ఆలోచన సుమిత్రమ్మ గారికి, నవ్యకు తెలిస్తే ఏం జరుగుతుంది? సీత తన అల్లరితో, ప్రేమతో అభి మనసుని ఎలా గెలవబోతోంది? రాత్రంతా సీతకు కంటి మీద కునుకు లేదు. అభి సోఫాలో పడుకొని నిద్రపోతుంటే బెడ్ మీద కూర్చున్న సీత కళ్ళల్లోంచి కన్నీళ్లు కారుతూనే ఉన్నాయి. నువ్వు నాకు భార్యవి కావు. కాలం కలిసి వచ్చినప్పుడు నీకు వేరే పెళ్లి చేసి ఈ బంధం నుంచి తప్పుకుంటాను అన్న అభి మాటలు ఆమె గుండెల్లో బాణాల్లా గుచ్చుకున్నాయి. 8 ఏళ్లుగా తన మనసులో దేవుళ్ళ ఆరాధించిన భర్త నోట ఆ మాటలు వినడం ఆమె అస్సలు తట్టుకోలేకపోయింది. కానీ తెల్లవారుజామున 4 గంటలకే సీత లేచింది. పల్లెటూరి పద్ధతులు, క్రమశిక్షణ అలవాటైన అమ్మాయి కదా! ఏడుస్తూ కూర్చుంటే లాభం లేదు. ఎలాగైనా తన ప్రేమతో, ఓర్పుతో ఈ నగరపు మొగుడి మనసును మార్చుకోవాలని గట్టిగా నిర్ణయించుకుంది. వెంటనే స్నానం చేసి, అందమైన పట్టు అంచు ఉన్న కాటన్ చీర కట్టుకొని, నుదుటిన పెద్ద బొట్టు పెట్టుకొని, మెడలో ఆ పసుపు తాళిని జాగ్రత్తగా సర్దుకొని గది నుండి బయటకొచ్చింది. ఆ పెద్ద బంగళా అప్పుడే మేలుకుంటోంది. సుమిత్రమ్మ గారు పూజ గదిని శుభ్రం చేయడానికి వస్తుండగా, సీత అప్పటికే ఇల్లంతా సర్ది వాకిలి ఊడ్చి పూజ గదిని ముగ్గులతో ముస్తాబు చేయడం చూసి ఆశ్చర్యపోయారు. అప్పుడే లేచావా సీత? కొత్త ఇల్లు కదా! ప్రయాణం అలసట కూడా ఉండి ఉంటుంది. కాసేపు పడుకోవాల్సింది తల్లి అంది సుమిత్రమ్మ గారు ఎంతో ప్రేమగా సీత తల నిమురుతూ. సీత తన గుండెల్లో ఉన్న బాధను ఏమాత్రం ముఖం మీద కనిపించకుండా దాచేసి నవ్వుతూ, అయ్యో పర్లేదమ్మా, మా ఊర్లో రోజు ఇంతకంటే ముందే లేవడం అలవాటు.
ఈ రోజు మన ఇంట్లో నా మొదటి రోజు కదా! అందుకే నేనే స్వయంగా అందరికీ కాఫీ, టిఫిన్ చేయాలని అనుకుంటున్నాను. వంటిల్లు ఎటు ఉందో చూపిస్తారా అమ్మా? అని అంది ఎంతో పద్ధతిగా. ఆ మాట వినగానే సుమిత్రమ్మ గారి మనసు నిండిపోయింది. ఎంత మంచి కోడలు దొరికింది నా కొడుక్కి అని మురిసిపోతూ వంటింట్లోకి తీసుకెళ్ళింది. సీత వంటింట్లో వేడి వేడి ఫిల్టర్ కాఫీ పెడుతుండగా అభి చెల్లెలు నవ్య కళ్ళు మూసుకుంటూ నులుముకుంటూ వంటింట్లోకి వచ్చింది. పొద్దు పొద్దున్నే వంటింట్లో గుమగుమలాడే కాఫీ సువాసన చూసి ఆమె ఎగ్జైట్ అయిపోయింది. ఆ వదిన, సిటీకి వచ్చిన మొదటి రోజే మా అందరిని నీ చేతి వంటతో బుట్టలో వేసుకుందామని ప్లాన్ చేశావా? స్మెల్ చూస్తుంటేనే కాఫీ అదిరిపోయేలా ఉంది అంది నవ్య నవ్వుతూ. సీతని వెనక నుండి కౌగిలించుకుంటూ. అలాంటిదేం లేదు నవ్య. మీ అన్నయ్యకు కాఫీ అంటే చాలా ఇష్టమని నాన్న చెప్పారు. అందుకే స్పెషల్‌గా చేస్తున్నాను. ఇదిగో నీకు కాఫీ అంటూ ఓ గ్లాస్ ఇచ్చింది సీత. నవ్య కాఫీ తాగి వావ్ వదిన నువ్వు సూపర్. మా అన్నయ్య చాలా లక్కీ తెలుసా? నీలాంటి అందమైన, పద్ధతి గల వదిన మా ఇంటికి రావడం మా అదృష్టం. అయినా రాత్రి అన్నయ్య నిన్ను బాగా చూసుకున్నాడు కదా! ఏమైనా గిఫ్ట్ ఇచ్చాడా? అని అమాయకంగా అడిగింది. ఆ ప్రశ్న వినగానే సీత గుండె ఒక్కసారిగా నలిగిపోయింది. రాత్రి అభి తన ముఖం మీద చెప్పిన కఠినమైన నిజం గుర్తొచ్చింది. కానీ వెంటనే సర్దుకొని ఆ! ఇచ్చారు అంది. ఇచ్చారు నవ్య. ఎన్నో గుర్తులిచ్చారు అని మనసులోనే ఏడుస్తూ బయటికి నవ్వుతూ. ఉదయం 8 గంటలయింది. అభి నిద్రలేచి బ్రష్ చేసుకొని డైనింగ్ టేబుల్ దగ్గరికొచ్చాడు. రాత్రి సీతనంత మాటన్నందుకు అతని మనసులో కొంచెం గిల్టీగా, తప్పు చేసినట్లుగా ఉంది. తను గది నుండి వచ్చేసరికి సీత ఏడుస్తూ కూర్చుంటుందేమో అనుకున్నాడు. కానీ టేబుల్ దగ్గరికి రాగానే అభికి మైండ్ బ్లాక్ అయింది. సీత ఎంతో హుషారుగా అందరికీ వేడి వేడి ఇడ్లీలు, ఊరు నుండి తెచ్చిన నాటుకోడి పులుసు, కారప్పొడి వడ్డిస్తోంది. తన తల్లి సుమిత్రమ్మ, చెల్లెలు నవ్యలతో ఎంతో ఆనందంగా నవ్వుతూ మాట్లాడుతోంది. అభిని చూడగానే సీత అసలేం జరిగినట్లే రండి, కూర్చోండి. మీకోసమే వేడి వేడి కాఫీ, ఇడ్లీలు రెడీ చేశానంది ఎంతో ఆప్యాయంగా. అభి ఆశ్చర్యంగా సీత వైపే చూస్తూ కూర్చున్నాడు. ఈ పిల్లేంటి? రాత్రి నేనంత పెద్ద నిజాన్ని చెప్తే ఏడవాల్సింది పోయి ఇంత నవ్వుతూ వడ్డిస్తోంది. అసలు నా మాటలో లైట్ తీసుకుందా? లేక లోపలేదైనా ప్లానుందా? అని అభి మనసులో కంగారు మొదలైంది. పక్కనే ఉన్న నవ్య ఏంటన్నయ్యా? అలా వదిన వంక కొత్తగా చూస్తున్నావ్? రాత్రంతా చూసింది సరిపోలేదా? తిను వదిన కాఫీ ఎదిరిపోయింది అని ఆట పట్టించింది. అభి కాఫీ సిప్ చేస్తూ మెల్లగా సీత వైపే చూశాడు. సీత కూడా అభి వైపు చూస్తూనే కళ్ళతో సవాల్ విసిరినట్టుగా ఒక వింతైన నవ్వు నవ్వింది. ఆ నవ్వు చూసి అభికి ఇడ్లీ ముక్క గొంతులో పడ్లట్టుగా అయింది. సరిగ్గా అదే సమయంలో అభి ఫ్రెండ్ విక్కీ కూడా కంగారుగా అక్కడికొచ్చాడు. రాత్రి అభి సీతకు తన ప్లాన్ చెప్పేసుంటాడని విక్కీకి తెలుసు. అందుకే ఈ ఉదయం ఆ ఇంట్లో ఎలాంటి తుఫాను రాబోతుందో అని భయపడుతూ లోపలికి అడుగుపెట్టాడు. కానీ అక్కడ సీత నవ్వుతూ వడ్డించడం చూసి విక్కీ కూడా నోరెళ్లబెట్టాడు. విక్కీ అభి పక్కన కూర్చొని మెల్లిగా చెవిలో ఒరేయ్ అభి, రాత్రి నువ్వు సీతకు మ్యాటర్ చెప్పలేదా ఏంటి? తనేంటంత కూల్‌గా ఉంది? అని అడిగాడు గుసగుసగా. చెప్పానురా. అంతా చెప్పాను. కానీ ఈ పిల్ల ప్రవర్తన నాకే అర్థం కావడం లేదు. లోపలేదో జరుగుతోందిరా అన్నాడు అభి టెన్షన్‌గా. సీత విక్కీ దగ్గరికొచ్చి ఏంటి విక్కీ గారు? అన్నదమ్ములిద్దరూ చెవిలో ఏదో మాట్లాడుకుంటున్నారు. రాత్రి జరిగిన విషయాలా? అంది కావాలని అభిని భయపెట్టడానికి. ఆ మాట వినగానే అభి చేతిలో ఉన్న కాఫీ కప్పు టేబుల్ మీద కొంచెం ఒలికింది. సీత నవ్వుకుంటూ వంటింట్లోకి వెళ్ళిపోయింది. ఇలా మొదటి రోజే సీత ఏడవకుండా అభికి తన నవ్వుతోనే చుక్కలు చూపించడం మొదలుపెట్టింది. మరి ఆఫీస్‌కి వెళ్ళేటప్పుడు అభి ఇంట్లో సీత, నవ్యలు కలిసి అభికి ఎలాంటి షాక్‌లు ఇవ్వబోతున్నారు? డైనింగ్ టేబుల్ దగ్గర సీత చూపించిన ఆ వింతైన నవ్వుతో అభికి తిన్న ఇడ్లీలు అస్సలు అరగడం లేదు. లోపల అంత బాధను దాచుకొని కూడా ఈ పల్లెటూరి పిల్ల ఇంత ధైర్యంగా నవ్వుతూ అందరికీ ఎలా వడ్డించగలుగుతోంది? అసలీమె మనసులో ఏముంది? నన్ను చూసి భయపడాల్సింది పోయి ఎదురు తిరుగుతోందేంటి? అని ఆలోచిస్తూనే తన గదిలోకి వెళ్ళాడు. అద్దం ముందర నిలబడి చాలా అయిష్టంగా తన ఆఫీస్ బ్లేజర్ వేసుకొని, ల్యాప్‌టాప్ బ్యాగ్ సర్దుకొని హాల్‌లోకొచ్చాడు. ఎప్పటిలాగే విక్కీ కూడా కార్ కీస్ చేత్తో పట్టుకొని హాల్‌లో సోఫాలో పక్కన నిలబడి అభి కోసమే వెయిట్ చేస్తున్నాడు. అభి ఆఫీస్‌కి బయలుదేరుతుండగా సుమిత్రమ్మ గారు పూజ గది నుండి హారతి పళ్ళెం తీసుకొని మంగళకరంగా లోపటి నుంచి నడుచుకుంటూ బయటకొచ్చారు. ఆ పళ్ళెంలో కుంకుమ, అక్షింతలున్నాయి. ఆగు అభి! ఎక్కడికంత కంగారుగా పరుగు పెడుతున్నావు? మొదటి రోజు కాపురానికొచ్చిన నీ భార్య చేతుల మీదుగా తిలకం పెట్టించుకొని స్వామివారి ఆశీర్వాదం తీసుకొని ఆఫీస్‌కి వెళ్ళాలి. అది మన ఇంటి ఆచారం. సాంప్రదాయం కూడా. భార్య అడుగుపెట్టిన శుభవేళలో మొగుడు అలా వెళ్తేనే
బిజినెస్‌లో కూడా అంతా మంచే జరుగుతుంది. అంది సుమిత్రమ్మ గారు ఎంతో పద్ధతిగా, ప్రేమగా చెప్తూ. అభి ఒక్కసారిగా కంగారు పడ్డాడు. అతని ముఖంలో అసహనం స్పష్టంగా కనిపిస్తోంది. అయ్యో అమ్మా! నీ పాతకాలపు పద్ధతులు ఇప్పుడే ఎందుకు తీసుకొస్తావు? ఆఫీస్‌కి ఆల్రెడీ చాలా టైం అయిపోతోంది. ఈరోజు మా కంపెనీకి చాలా పెద్ద క్లయింట్ మీటింగ్ ఉంది. యూఎస్ నుండి వాళ్ళొస్తున్నారు. ఇవన్నీ ఇప్పుడు అవసరమా? నన్నొదిలేయమ్మా! ఇప్పటికే లేట్ అయిందన్నాడు అక్కడి నుంచి తప్పించుకోవడానికి చూస్తూ. అభి అలా అంటుండగానే వెనక నుండి సీత మెల్లిగా నడుచుకుంటూ వచ్చింది. సుమిత్రమ్మ గారి చేతిలో ఉన్న హారతి పళ్ళాన్ని తనే స్వయంగా అందుకుని అభి ముందర వచ్చి నిలబడింది. ఆమె కళ్ళల్లో భయం లేదు. ఒక వింతైన మెరుపు, గెలుపు కనిపిస్తున్నాయి. అవునండి. అత్తమ్మగారు చెప్తుంటే వినాలి కదా! పెద్దవాళ్ళు చెప్పే మాటల్లో ఏదో ఒక మంచి ఉంటుంది. ఎంత పెద్ద బిజినెస్ మ్యాన్ అయితే మాత్రం ఇంట్లో ఉన్న భార్య మాట వినకూడదా? అయినా ఆఫీస్ పనులేనా? భార్య సెంటిమెంట్ కంటే ఆ పనులే ఎక్కువైపోయాయా మీకు? అంది కావాలని భార్య అనే పదాన్ని గట్టిగా అందరికీ వినపడేలా ఒత్తి పలుకుతూ. పక్కనే నిలబడిన విక్కీ ఆ మాట వినగానే నోరు తెరిచాడు. అభి ముఖం చూడలేక, నవ్వు ఆపుకోలేక తన చేతి నోటికి అడ్డం పెట్టుకుని ముఖం తిప్పుకున్నాడు. అభి విక్కీ వైపు కోపంగా ఒక లుక్కిచ్చి, ఇక చేసేదేమీ లేక, అమ్మా ముందు గొడవ పడటం ఇష్టం లేక, సీత ముందర ఒక రాయిలా నిలబడ్డాడు. సీత మెల్లిగా ముందుకు జరిగి, తన కుడి చేతి ఉంగరపు వేలితో ఆ పళ్ళెంలోని కుంకుమను తీసుకుని అభి నుదుట పెట్టింది. ఆ సమయంలో ఆమె చేతి వేళ్లు అభి నుదుటికి, ముఖానికి తగలగానే అభి గుండెల్లో ఏదో కొత్త కరెంట్ పాస్ అయినట్లుగా అయింది. అతని ఒంట్లో తెలియని వణుకు పుట్టింది. సీత చాలా దగ్గరగా వచ్చి తన ముఖాన్ని అభి ముఖానికి దగ్గరగా పెట్టి కేవలం అభికి మాత్రమే వినపడేలా చాలా తక్కువ గొంతుతో ఆఫీసులో జాగ్రత్తగా ఉండండి. నా ప్రియమైన భర్తగారు అని అంది ఒక వింతైన నవ్వుతో. ఆ మాట వినగానే అభి ముఖం మొత్తం ఎర్రగా అయిపోయింది. కంగారులో ల్యాప్టాప్ బ్యాగ్‌ని గట్టిగా పట్టుకుని 2 అడుగులు వెనక్కి జరిగాడు. ఆ! సరే అమ్మా నేనొస్తాను అంటూ జవాబు కోసం కూడా ఆగకుండా వడివడిగా మెట్లు దిగి బయటకు నడిచాడు. సీత ఆ పళ్ళెం పట్టుకుని వెనక నుండి నవ్వుకుంటూ అతన్ని చూస్తూ ఉండిపోయింది. అభి, విక్కీ ఇద్దరూ కారెక్కారు. విక్కీ డ్రైవింగ్ సీట్‌లో కూర్చొని కార్ స్టార్ట్ చేసి హైదరాబాద్ బిజీ రోడ్ల మీదకు పోనిచ్చాడు. కారులో ఉన్న అభి సీట్ బెల్ట్ పెట్టుకొని కిటికీ బయటకు చూస్తూ ఇంకా ఆ టెన్షన్ నుంచి బయటకు రాలేకపోతున్నాడు. అతని చేతులు స్టీరింగ్ పక్కన ఉన్న డాష్ బోర్డ్ మీద కోపంగా కొట్టాయి. ఒరేయ్ విక్కీ చూసావా ఆ పిల్ల వాలకం? దానికి ఎంత ధైర్యంరా? రాత్రి నేను అంత కఠినంగా మొహం మీదే నువ్వు నాకు భార్యవి కావు, నీకు వేరే పెళ్లి చేస్తానని చెప్తే దానికసలు ఏమైనా భయముందా? నా ముందే నిలబడి నన్ను ఆట పట్టించడానికి చూస్తోంది. నా నుదుట బొట్టు పెడుతూ నా ప్రియమైన భర్తగారు అంటోంది. అసలేం జరుగుతోందిరా నా లైఫ్‌లో? నేనేమైనా కల కంటున్నానా అని తలపట్టుకున్నాడు అభి. విక్కీ గట్టిగా నవ్వుతూ కార్ గేర్‌ని మార్చాడు. భయ్యా! నువ్వు ఆఫీస్‌లో సాఫ్ట్‌వేర్ కంపెనీలో వందల మంది ఎంప్లాయీస్‌ని, పెద్ద పెద్ద క్లయింట్స్‌ని ఈజీగా మేనేజ్ చేయగలవు గానీ, ఈ పల్లెటూరు పిల్ల సీతను మాత్రం అస్సలు మేనేజ్ చేయలేవురా! తను చాలా తెలివైందిరా! నువ్వు రాత్రి తనకి అంత పెద్ద షాక్ ఇస్తే, తను ఉదయాన్నే నీకు డబుల్ రిటర్న్ గిఫ్ట్ ఇచ్చింది. అయినా నువ్వు పెట్టిన నువ్వు పెట్టిన 8 ఏళ్ల షరతు టైం అయిపోయింది భయ్యా! ఇప్పుడు తను లీగల్‌గా, సొసైటీ పరంగా నీ భార్య. నువ్వు లోపల ఏమైనా అనుకో, కానీ బయట మాత్రం తను నీ భార్యగానే ఉంటుంది. ఆ హక్కును నువ్వు ఆపలేవన్నాడు. నోరు మీరా విక్కీ. నాకెలాగైనా ఈ బంధం నుంచి బయటపడాలని ఉంది. తను పెద్దయ్యాక వేరే పెళ్లి చేయాలని నా మనసులో ప్లాన్ అస్సలు మారదు. కాకపోతే తనిలా నా కళ్ళ ముందే నా ఇంట్లో ఉంటూ నన్ను భయపెడుతూ, నా మైండ్ డైవర్ట్ చేస్తూ ఉంటేనే నేను తట్టుకోలేకపోతున్నాను. దీనికి ఎలాగైనా ఒక సొల్యూషన్‌ని ఆలోచించాలి అని అన్నాడు అభి సీరియస్‌గా ఫైల్స్ చూస్తూ. చూద్దాం భయ్యా! నీ సిటీ తెలివితేటలు గెలుస్తాయో, ఆ పల్లెటూరి సీతమ్మ గారి నిఖార్సైన ప్రేమే గెలుస్తుందో కాలమే చెప్తుంది అన్నాడు విక్కీ నవ్వుతూ కారును ఆఫీస్ బేస్‌మెంట్ పార్కింగ్‌లోకి పోనిస్తూ. అభి ఆఫీస్‌కి వెళ్ళిపోయాక ఇంట్లో సుమిత్రమ్మ గారు పూజ ముగించుకొని కాసేపు రెస్ట్ తీసుకోవడానికి తన బెడ్‌రూమ్‌లోకి వెళ్లారు. ఇప్పుడు హాల్‌లో సీత, నవ్య ఇద్దరే ఉన్నారు. నవ్య కూర్చొని సోఫాలో కూర్చొని టీవీ చూస్తుంటే సీత కిటికీ పక్కన నిలబడి ఏదో ఆలోచిస్తోంది. నవ్య మెల్లిగా లేచి సీత పక్కన కూర్చొని ఆమె భుజం మీద చేయి వేసింది. ఏంటొదినా అలా శూన్యంలోకి చూస్తూ ఆలోచిస్తున్నావు? మా అన్నయ్య చాలా సీరియస్‌గా ఉంటాడు కదా! నీకు బోర్ కొట్టట్లేదా? తనెప్పుడూ ఆఫీస్ ఫైల్స్, ల్యాప్‌టాప్ అంటుంటాడు తప్ప అసలు హ్యూమన్ ఫీలింగ్స్ లేనట్టుగా ప్రవర్తిస్తాడు. ఈ రోజు నీ మొదటి రోజు కదా! నిన్నేమైనా బయటకు తీసుకెళ్తానని గానీ, షాపింగ్‌కి తీసుకెళ్తానని గానీ చెప్పాడా? అని అడిగింది చాలా ఉత్సాహంగా. సీత చిన్నగా నిట్టూర్పు విడిచి తన ముఖంలో ఉన్న దిగులును కొంచెం బయటపెట్టింది. లేదే నవ్య. మీ అన్నయ్యకు నేనంటే అంత ఇష్టం ఉన్నట్టు లేదు. రాత్రి కూడా నాతో సరిగ్గా మాట్లాడలేదు. ఆఫీస్ పనులే ముఖ్యం అన్నట్లు చూశారు. నేను ఈ ఇంట్లో ఉన్నా లేకపోయినా ఆయనకు అనవసరం అన్నట్లు ప్రవర్తిస్తున్నారు అని అంది కొంచెం బాధగా నటిస్తూ. ఆ మాట వినగానే నవ్యకు కోపం వచ్చేసింది. ఏంటి? అన్నయ్య
నిన్ను సరిగ్గా చూసుకోవట్లేదా? నిన్నే పట్టించుకోనంత బిజీ అయిపోయాడా? ఉండు. ఈరోజు అన్నయ్యకి నేను చుక్కలు చూపిస్తాను వదినా. నాదొక సూపర్ ఐడియా. మనం ఈరోజు మధ్యాహ్నం అన్నయ్య ఆఫీస్‌కి వెళ్దాం. నువ్వు ఇంట్లో వండిన వేడి వేడి క్యారేజ్ తీసుకొని నువ్వు కలిసి నేరుగా అన్నయ్య క్యాబిన్‌లోకి వెళ్దాం. అక్కడ స్టాఫ్ అందరి ముందు అన్నయ్యతో నీ చేతి వంట తినిపిద్దాం. అప్పుడు అన్నయ్య సైలెంట్ అవుతాడు. ఏమంటావ్? అంది నవ్య కళ్ళెగరేస్తూ. ఆ మాట వినగానే సీత మనసులో ఒక పెద్ద ప్లాన్ తట్టింది. అవును. ఆఫీస్‌లో వందల మంది స్టాఫ్ ఉంటారు. వాళ్ళందరి ముందు నేను ఆయన భార్యగా వెళ్తే, ఆఫీస్ వాళ్ళంతా నన్ను మేడం అని పిలుస్తుంటే, ఆయన ముఖం ఎలా ఉంటుందో చూడాలి. రాత్రి నన్ను భార్యగా ఒప్పుకోనని చెప్పారు కదా! ఇప్పుడు ఆఫీస్‌లో నేను ఏం చేస్తానో చూడండి రాక్షసుడు గారు అని మనసులో అనుకుంటూ, అమ్మో! ఆఫీస్‌కా నవ్య? మీ అన్నయ్య కోపం వస్తుందేమో అంది పైకి అమాయకంగా నటిస్తూ. ఏం రాదులే వదినా. నేనున్నాను కదా! నువ్వు పద వంట స్టార్ట్ చెయ్యి అంది నవ్య. హా! సరే నవ్య. ఇప్పుడే మీ అన్నయ్యకి ఇష్టమైన గోంగూర పచ్చడి, నాటుకోడి పులుసు, వేడివేడి అన్నం వండుతాను. మనం మధ్యాహ్నం కల్లా ఆఫీస్ చేరుకుందాం అంది సీత ఎంతో సంతోషంగా. ఇద్దరూ కలిసి నవ్వుకుంటూ వంటింట్లోకి వెళ్తారు. సీత ఎంతో ఇష్టంగా పంతంతో వంట చేస్తుంటే నవ్య ఆమెకు కావలసిన కూరగాయలు కోస్తూ సహాయం చేస్తుంది. కానీ మధ్యాహ్నం ఆఫీస్‌లో సీత రాకతో ఎలాంటి పెద్ద భూకంపం రాబోతుందో పాపం ఆఫీస్ క్యాబిన్‌లో కూర్చున్న నవ్యకి ఇంకా తెలియదు. కథ ఇంకా ఉంది. మరిప్పుడు ఆఫీస్‌కెళ్ళిన సీత అక్కడ ఏం చేస్తుంది? అసలే అభి సీతకి అంత పెద్ద వార్నింగ్ ఇచ్చి తన మనసులో ఉన్నది చెప్తే కూడా తను పట్టించుకోలేదని కోపంలో ఉన్నాడు కదా! మరిప్పుడు అభి, సీత ఏకంగా ఆఫీస్‌కే రావడం, పైగా ఆఫీస్‌లో ఇప్పుడు క్లయింట్ మీటింగ్ కూడా ఉందని చెప్పాడు కదా! మరి ఇలాంటి పరిస్థితుల్లో సీత ఆఫీస్‌కి రావడం వల్ల ఎలాంటి పరిస్థితులను ఎదుర్కొనున్నాడు? మరి సీత, అభి మధ్య ఎవరి ఛాలెంజ్ నెగ్గుతుంది? అభి సీతకి మరో పెళ్లి చేస్తాడా? లేక సీతే అభిని తన ప్రేమతో తన వైపు మార్చుకోగలుగుతుందా? మీరేమనుకుంటున్నారో తప్పకుండా కామెంట్ చేయండి. కథ నచ్చితే లైక్ చేయండి. కొత్తగా చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ సో మచ్.